Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. So, ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఎస్ అండి, ఐఎమ్ గోయింగ్ టు రీస్టార్టింగ్ మై టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్ అగైన్. ఓకే, లాస్ట్ టైం 120 డేస్ ప్లాన్తో స్టార్ట్ చేయడం జరిగింది. 10 డేస్ ఫాలో అయ్యాము. తర్వాత డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను ఫాలో అయ్యలేకపోయాను అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్ మళ్ళీ దాన్ని నేను రీస్టార్ట్ చేస్తున్నాను. ఓకే, విత్ ఫుల్ కమిట్మెంట్ తోటి. సో రీస్టార్టింగ్ అనేది మనకి చాలా ధైర్యం కావాలండి చేయడము. ఎందుకంటే ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్లో మనం కంటిన్యూ చేయాలి అని అంటే మనకి చాలా ధైర్యం కావాలి ఆ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ ఏంటి అంటే నేను తీసుకున్నాను, డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలి, అవుతుంది కూడా. మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ 100 days ప్లాన్. సో గ్రూప్ 1 100 days ప్రిపరేషన్ ప్లాన్. ఓకే, ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి అసలు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అనేది తెలియాలి ఫస్ట్. సో 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మనకు ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్ ఎంసీక్యూ బేస్డ్. ఓకే, మెయిన్స్ వచ్చేసి ఏంటి అంటే 900 మార్క్స్ డిస్క్రిప్టివ్ పేపర్. ఇక్కడ మనకి 7 పేపర్స్ ఉంటాయి మొత్తము. ఓకే, ఇక్కడ మనకి 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్లో 1 పేపర్ ఈజ్ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే, జస్ట్ దాంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. రిమైనింగ్ 6 పేపర్స్ 150 మార్క్స్ అనమాట. ఓకే, సో 6 into 150 ఇట్ ఈస్ 900 మార్క్స్. టోటల్గా మనకి 900 మార్క్స్. ఓకే, మనం ఎగ్జామ్ రాయడం మాత్రం 7 పేపర్స్ డిస్క్రిప్టివ్ రాస్తాము. ఒకటేమో క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్, ఇంకొకటి ఇంకా 6 ఏమో అన్ని జనరల్ స్టడీస్ అనమాట. సో అంటే మనకి జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటిపైన ఉంటుంది మనకి మెయిన్స్ 900 మార్క్స్. ఓకే, సో ఇప్పుడు మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ మనం కంబైన్ చేసి చదవాలి. ఇది ప్రిలిమ్స్ కానీ ఇది మెయిన్స్ కానీ ఏం లేదు మనకి. సో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయి ఉన్నాయి కాబట్టి మొత్తం నేను ఓవరాల్గా సబ్జెక్ట్స్ వేస్తున్నాను. ఓకే, సో మొత్తం సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్ అంటే మనకి 18 అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూజన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవి మొత్తం 18 టాపిక్స్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, సో ఇప్పుడు మనము ఇప్పుడు ఇండియన్ పాలిటీ తీసుకున్నాము. మనకి ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది. మెయిన్స్లోనేమో మనం డిస్క్రిప్టివ్ రాయాలి, ప్రిలిమ్స్లో జస్ట్ ఎంసీక్యూ. ఓకే, బట్ మనకి కంటెంట్ ఉంటే ఏంటి అంటే వీ కెన్ రైట్ ద బోత్. మనము ప్రిలిమ్స్లో ఎలాంటి టైప్ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తాము, మెయిన్స్లో ఆన్సర్ వచ్చినప్పుడు కూడా మనం రాయడానికి స్కోప్ ఉంటుంది. సో మనం ప్రతి సబ్జెక్ట్ని కూడా చదవడం అలాగే చదవాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి మనం. ఓకే, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంసీక్యూ బేస్డ్ ప్రాక్టీస్ చేస్తాము, కానీ ఆన్సర్ రైటింగ్కి మనకు కంటెంట్ కావాలి. ఓకే, సో మనం కంటెంటే చదవాలి బాగా. ఓకే, ఇది మనకి సబ్జెక్ట్స్ అనమాట మొత్తం. సో ఇప్పుడు మనకి డైలీ రొటీన్ అంటే మనకి 100 daysలో మనం డైలీ ఎలా చదవాలి అంటే ఏంటి అనేది చెప్తాను. ఓకే, సో డైలీ ప్లాన్ ఏంటి అంటే డైలీ మనకి 2 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్, రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఓకే, సో కోర్ సబ్జెక్ట్స్ ఏమిటి అని చెప్తాను నేను. 100 daysలో మనం ఏ కోర్ సబ్జెక్ట్స్ ఎలా ఫినిష్ చేయాలి అనేది. కరెంట్ అఫైర్స్ మాత్రం రెగ్యులర్గా మనం చదవాలి. ఓకే, ఆన్సర్ రైటింగ్. సో మీరు ఇప్పటివరకు ఏదైనా సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ నేను పాలిటీ చదివి ఉన్నాను, సో నేను పాలిటీ పైన ఆన్సర్స్ రాస్తాను. ఓకే, పాలిటీ పైన ఆన్సర్స్ రాస్తాను అనమాట. ఓకే, రివిజన్. ఇప్పుడు నేను రివిజన్ ఏ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఈ డేట్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనుకోండి, తెలంగాణ మూమెంట్. ఓకే, తెలంగాణ మూమెంట్ని రివైజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది రివిజన్ అనేది మీరు కొంతమంది మార్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆఫ్టర్నూన్ చేసే వాళ్ళు ఉంటారు. నేను మార్నింగ్ సెషన్ చేస్తానండి రివిజన్. ఓకే, రివిజన్ మార్నింగ్ చేస్తాను, చదవడం మాత్రం ఆఫ్టర్నూన్ చదువుతాను. ఓకే, ప్రాక్టీస్ నైట్ పడుకునేటప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనం 2 కోర్ సబ్జెక్ట్స్ అన్నాం కదా. ఈ 100 daysలో కోర్ సబ్జెక్ట్స్ ఏమేంటి అంటే ఫస్ట్ 15 days వచ్చేసి తెలంగాణ మూమెంట్ పాలిటీ, నెక్స్ట్ 15 days ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, 15 days ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, నెక్స్ట్ 15 days ఇండియన్ హిస్టరీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, 15 daysలో తెలంగాణ హిస్టరీ, ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, జనరల్ సైన్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ లాజికల్ రీజనింగ్. సో మనకు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోయాయి. ఓకే, అంటే ఇవన్నీ కలిపితే 100 days అనమాట.
100% మనకి ఇంకా మనం ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకు టైం ఉంటది. మనం అప్పుడు ఇంకా సెకండ్ రివిజన్ చేయొచ్చనమాట మనం మంచిగా. సో, ఇప్పుడంతా ఫినిష్ చేస్తాం కాబట్టి సిలబస్ నెక్స్ట్ టైం రివిజన్ గూడా ఇంకా బాగా అవుతది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైతే కమిట్మెంట్ తీసుకుంటున్నామో ఈ 100 డేస్ దీన్ని పక్కా మాత్రం మనము ఏమంటారు ఫుల్‌ఫిల్ చేయాలండి. ఇది సెల్ఫ్ కమిట్మెంట్ అనమాట. నాకైతే నేను సెల్ఫ్ కమిట్మెంట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఒక ఎత్తయితే దిస్ 100 డేస్ ఈస్ ఫోకస్డ్ అనమాట. చాలా ఫోకస్డ్‌గా చేయాలి. ఓకే. ఎందుకంటే మనం ఈ ఎగ్జామ్ క్రాక్ చెయ్యాలి. ఓకే. మనం ఒక ఆఫీసర్ కావాలి. అది ఒక డ్రీమ్ అనమాట. నేను ఎవ్రీ డే అది మనం రిమైండ్ చేసుకోవాలి మన మైండ్‌లో. సో, అది పెట్టుకొని ప్రతి డే కూడా స్టార్ట్ విత్ ఫ్రెష్ మైండ్. మీరు ఎలాంటి పెట్టుకోకండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నోటిఫికేషన్ వస్తదా? రాదా? దట్ ఈస్ అసలు మనకది అవసరం లేదు. ఓకే. డెఫినిట్‌గా నోటిఫికేషన్ వస్తది. మనం అప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం సిలబస్ విత్ షార్ట్ నోట్స్ రెడీగా ఉండాలి. ఓకే. అది మన టార్గెట్ అనమాట. ఓకే. సో, ప్రతి డే కూడా నేను ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది. నేను ఈరోజు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈరోజు నేను తెలంగాణ మూమెంట్‌తో స్టార్ట్ చేస్తున్నాను. సో, ఆల్రెడీ నేను తెలంగాణ మూమెంట్ పైన కొన్ని వీడియోస్ చేశాను. కంటెంట్ వీడియోస్ చూడండి అది ఒకసారి. ఓకే. నేను మొత్తం మూమెంట్‌ని కంప్లీట్ చేస్తానండి డెఫినెట్‌గా. 100% చెప్తున్నాను. మొత్తం మూమెంట్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ పాలిటీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా! నేను వాటిపైన వీడియోస్ చేస్తాను. ఓకే. సో, డైలీ ఒక కంటెంట్ వీడియో ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ అంటే నేను క్వెషన్ కూడా పోస్ట్ చేస్తాను. ఏ క్వెషన్ రాయాలి అని చెప్పేసి. సో, పాలిటీ పైన అండి గుర్తుపెట్టుకోండి. నేనైతే పాలిటీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. పాలిటీ పైన నేను క్వెషన్స్ పోస్ట్ చేస్తాను. ఓకే. రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఓకే. డైలీ నా దగ్గర నుంచి 2 వీడియోస్ పోస్ట్ అవుతాయి. దట్ ఈస్ వన్ అబౌట్ కంటెంట్ క్లాస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్. ఓకే. డైలీ ఇలా ఉంటుంది. ఓకే. సో, మీరు అంటే ఇదే ఫాలో అవ్వాలని ఏం చెప్పట్లేదు నేను. మీరు కూడా ఇలాంటి ప్లాన్ మీకు ఇంకా బెటర్‌మెంట్‌గా ఉంటే మీరు యూజ్ చేసుకోండి అది. కానీ నెవర్ గివ్ అప్ అండి. గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. ఓకే. స్టార్ట్ స్టడీయింగ్ రైట్ నౌ. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓకే. రేపు మళ్ళీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళకండి. మనం ఎంత పోస్ట్‌పోన్ చేస్తుంటే ఆ వర్క్ అంత పోస్ట్‌పోన్ అవుతూనే ఉంటది. రైట్ టు స్టార్ట్. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓకే. నేనైతే 100% చెప్తున్నాను. డెఫినిట్‌గా ఈ 100 డేస్ ప్లాన్ నాకు వర్కౌట్ అవుతది అని అనుకుంటున్నాను నేను. ఓకే. మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, మీకు ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నా డెఫినిట్‌గా నాకు షేర్ చేయండి. నేను కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, మీ అందరికీ వీడియోస్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.